ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఓవర్కమింగ్ యాంగర్ అనే స్వామి బుద్ధానంద వ్రాసిన పుస్తకం ఆధారంగా కోపం అంటే ఏమిటి, కోపం వలన కలిగే కష్టనష్టాలు, కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే తదితర విషయాలను గురించి చర్చించుకుందాము. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దామా? కోపం అంటే ఏమిటి? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం యాంగర్ ఈజ్ ఏ మిర్రర్ ఇంటూ విచ్ యూ డు నాట్ వెంచర్ టు సీ యువర్ ఓన్ ఫేస్. కోపం అనేది అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడానికి ధైర్యం చేయలేని భావావేశం. ఇది ఒక అత్యంత అసంతృప్తి చెందే సందర్భము. కోపం లేని సందర్భం, కోపం రాని వ్యక్తి ఉండరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం ఇంటి వద్ద, బజార్లో, ఆఫీసుల్లో, పెండ్లిళ్ళు, ఇతర సాంఘిక సమావేశాలు, రాజకీయ సమావేశాలు, అసెంబ్లీలలో, పార్లమెంట్లలో, క్లాస్ రూమ్లలో, క్లబ్లలో, పబ్లలో, ఆట స్థలాలలో పుట్టిన చిన్న పాప నుండి కాటికి కాళ్లు చాపిన ముసలవాని వరకు అందరినీ కోపం పలకరిస్తూనే ఉంటుంది. కోపం అనేది ప్రదర్శించే వ్యక్తికే నిర్దేశించిన వ్యక్తి కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఎవరినైతే కోపంగా తిడతామో వారికంటే తిట్టే వాళ్ళకే బీపీ రైజ్ అవుతుంది, కళ్ళు ఎర్రగా అవుతాయి, శ్వాస దీర్ఘంగా తీసుకుంటారు, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఉగ్ర నరసింహావతారం ప్రదర్శిస్తారు. అందుకే అంటారు, సుమతి శతకకారుడు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని. ఈ పద్యంలో మంచి జీవితానికి ఏ ఏ లక్షణాలు అవసరమో ఇక్కడ చెబుతున్నారు చూడండి. ఎవరి కోపం వారికి శత్రువుగా మారుతుంది. శాంత స్వభావము ఎంతో అవసరము. దయగలిగి ఉండడమే మనకు రక్షణనిస్తుంది. శాంత స్వభావం వలన కలిగే సంతోషమే నిజమైన స్వర్గం. ఈర్ష్య, అసూయల వలన జనించే దుఃఖము నరకమే. కాని ఒక తల్లి తన బిడ్డ మీద చూపే కోపం వారిని మంచి నడవడికలో ఉంచడానికే. కాని కోపం అనేది ఇక్కడ క్రమశిక్షణలో ఉంచడానికే తల్లి లేదా తండ్రి లేదా ఉపాధ్యాయుడు ఉపయోగిస్తారు. కాని కోపం అనేది సహజంగా విషపూరితమైనది మరియు ఒకరి కోపం మరొకరికి ప్రాకుతుంది. పిల్లల మీద అమితమైన ప్రేమ, గారాబము వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఎందుకు పనికిరాని వాళ్లుగా తయారవుతారు. కావున తల్లులు కోపంను నటించడం ప్రాక్టీస్ చేయాలి. ఆ క్రమంలో వాళ్ళు తమ కోపాన్ని అధిగమించాలి. లేనిచో వారికి అనవసర బీపీలు, నెర్వస్ బ్రేక్ డౌన్స్ ఏర్పడతాయి. ఆమె కేవలం త్రాచుపాములాగా బుసకొట్టాలి, కాని కాటు వేయకూడదు. కోపం నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి కోపం నుండి ప్రజలు బయటపడాలి అని నిజంగా కోరుకుంటారు లేదా అనుకుంటారు? కొంతమంది ఆలోచనా పరులు, వైస్ మెన్ ఎవరైతే కోపాన్ని తమ ప్రథమ శత్రువుగా భావిస్తారో, దాని వలన ఎన్నో నష్టాలు ఉన్నాయని తెలుసుకోగలుగుతారో వారు, మరియు కొందరు తాపసికులు, మత బోధకులు కోపాన్ని ఒక గొప్ప శత్రువుగా భావించి దానిని జయించుటకు దృఢ నిశ్చయమవుతారు. కోపాన్ని అధిగమించాలనుకునేవారు ముందుగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కోపం అనేది జీవితంలో మనం ఏది సాధించదలిచినా అది అసాధ్యం అయ్యేటట్లు చేస్తుంది. కోపాన్ని అధిగమించకపోతే అది ఒక తాత్కాలికంగా మ్యాడ్నెస్ ను కలుగజేస్తుంది. దానిని అధిగమించకపోతే అది శాశ్వతమైన మదము లేదా వెర్రిగా మారుతుంది. అది వారి ఇళ్లను దహించి బూడిదగా చేసేదాకా శాంతించదు. కోపాన్ని అధిగమించడం ఈజీ కాకపోయినా స్వీయ క్రమశిక్షణ ద్వారా, భగవంతుని ధ్యానము, మెడిటేషన్ వలన అసాధ్యమేమీ కాదు. కోపాన్ని అధిగమించాలంటే మన వ్యక్తిత్వాన్ని మృదువుగా మార్చుకోవాలి. మన ప్రవర్తనను, ప్రవృత్తిని పూర్తిగా రీస్ట్రక్చర్ లేదా రీఆర్గనైజ్ చేసుకోవాలి. జీవితంలో ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత శిఖరాన్ని చేరాలనే లక్ష్యం గలవారు కోపాన్ని అధిగమించి శాంత స్వరూపులుగా మారితేనే సాధ్యము. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కోపం గురించి ఏమి చెప్పారు? ఎప్పుడైతే మానవుడు తనకు నచ్చిన వస్తువులు లేదా వ్యక్తుల మీద మమకారం పెంచుకుంటాడో వాటి వలన అతనికి కోరిక వృద్ధి అవుతుంది. ఆ కోరిక వలన అతడు మాయలో పడతాడు. ఆ మాయ మతిమరుపుకు దారితీస్తుంది. అది విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది.
అందువలన మనిషి సర్వనాశనమై ఉనికిని కోల్పోతాడు. అలాగే రజోగుణము వలన కోరికలు తీరక కోపం వస్తుంది. ఇది అన్ని పాపములకు మూల కారణమవుతుంది. అధికారము, గర్వము, కామము, కోపం మరియు దురాశ అనేవి మనిషికి నరక ద్వారములు అవుతాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ల వారు తెలిపారు. కోపాలలో రకాలు. కోపాలు 2 రకాలు. అందులో ఒకటి నీ కోపం ఎదుటివారి మీద, రెండవది ఎదుటివారి కోపం నీ మీద. ఇతరుల మీద మీకు కోపం వచ్చేటప్పుడు నీ మనస్సుకు ఇలా చెప్పాలి: ఓ మనస్సా, నీకు హాని కలిగించే వారి మీద తప్పనిసరిగా కోపపడవలసి వస్తే ఆ కోపం మీద నీవు ఎందుకు కోపపడవు అని. ఎందుకంటే ఆ కోపం నీకు ఎదుటివారు నీకు కలిగించే హాని కంటే నీ కోపమే నీకు ఎక్కువగా హానిని కలిగిస్తుంది. కోపం అనేది నిన్ను జీవితంలో సరైన విలువలతో జీవించకుండా సరైన ఐశ్వర్యము, సంతోషము, విముక్తి లభించకుండా చేస్తుంది. కోపం మనిషిని జీవించి ఉండగానే నరకానికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి కోపాన్ని మించిన శత్రువు లేదు. కాబట్టి మనకు కోపం రాకుండా కోపం మీద కోపపడాలి. కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్కించాలి, లేదా 100 నుండి 1 వరకు రివర్స్ లో లెక్కించాలి. కోపం రాకుండా ఎన్ని రోజులు, నెలలు ఉండగలవో ప్రాక్టీస్ చేయాలి. దీనివలన కోపం బ్రేక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కోపం అంటే ఏమిటి, కోపం వలన కలిగే నష్టాలు, కోపంలో రకాలు, కోపాన్ని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్లు వారు ఏం చెప్పారు, కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే అనేక విషయాలను ఈ వీడియోలో చర్చించుకున్నాము. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మా ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.